ఈ నెల 23న క్యాబినెట్ సమావేశం జరగనున్నది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ క్యాబినెట్పై వివిధ వర్గాల జనం కొండంత ఆశ పెట్టుకున్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్పు, ఇతరత్ర వరాల జల్లు కురిపిస్తారని ఆశిస్తున్నారు. ఒకవేళ పాలకులు వీటిని పట్టించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. శనివారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎజెండాలో 15 నుంచి 20 అంశాలు ఉన్నట్లు సమాచారం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో జరుగుతున్న ఈ కేబినెట్ మీటింగ్ పై జనంలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అధికార పీఠమిక్కి 2.5 ఏళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలమైందన్నది అపవాదు. కనీసం ఈసారైనా ఎన్నికల హామీలు, గ్యారంటీలు పూర్తిస్థాయిలో ఆచరణలోకి వస్తాయన్నది సగటు పౌరుని ఆశావాహ దృక్పథం. కాగా మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో యూరియా సరఫరా, రైతు భరోసా, కొత్త పెన్షన్ల అమలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అంశాలు మరొకసారి తెరపైకి వస్తున్నాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకుల నుంచి ఇంకేమైనా వరాల జల్లు కురుస్తుందా అని జనాలు సైతం ఆబగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. తొలుత 21న కేబినెట్ భేటీకి ఎజెండా పంపించాలంటూ సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే ఆ తేదీని 23కు మారుస్తూ సర్క్యులర్ ఇచ్చారు. ఇవాళ్టి నుంచి సరస్వతి నదికి అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అంత్యపుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. మొదటి రోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు పలువురు మంత్రులు ఆ ఘట్టంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. ఇక 23న జరిగే కేబినెట్ భేటీలో ప్రధానంగా ఫీజుల నియంత్రణ, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణ, ఇందిరా కుటుంబ బీమా మార్గదర్శకాలు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. అక్కడ వేద పాఠశాలతో పాటు ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. మంత్రివర్గ సమావేశం జనం ఆశలకు పల్లకిలా మారింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో జరిగే కేబినెట్ సమావేశంలో వెలువడే అవకాశమున్న అనేక కీలక నిర్ణయాలపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ పాలకులు జనాలకు ఒరగబెట్టిందేమీ లేదన్న విమర్శలున్నాయి. పదవీ కాలంలో సగం పుణ్యకాలం గడిచిపోయినప్పటికీ అడపాదడపా మినహా రైతు భరోసా సంపూర్ణంగా ఇచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు లేదన్న అపకీర్తిని ఏలికలు మూటగట్టుకున్నారు. యూరియా కోసం రైతులు పడుతున్న అరిగోస్త సంగతి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదాన్నొకటి నిందించుకోవడం మినహా రైతుల ఇక్కట్లు మాత్రం తీరడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ సంగతి సరే, కనీసం ఆ ఊసెత్తడానికి సైతం పాలకులు జంకుతున్నారు. ఖాళీ ఖజానా వెక్కిరిస్తుండడమే అందుకు అసలు కారణమన్న వాదనలున్నాయి. పెన్షన్ల విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. వివిధ కారణాలు చూపి అర్హులైన లక్షలాది మందిని ఇప్పటికే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పైగా కొత్త వాళ్లను పింఛన్ల పరిధిలోకి తెచ్చి చెల్లింపులు జరుపుతామన్న బాధ్యత పాలకులపై ఉండనే ఉంది. ఈ విషయంపై జూన్ 2న ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంటుందన్నది అధికార వర్గాల బోగట్టా. ఈ క్రమంలో అనేక ప్రజా సంబంధిత అంశాలు రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందన్నది ఒక అంచనా. అలా జరగని పక్షంలో పాలకులు ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.